అందుకు ప్రతి గ్రంథాన్ని పొల్లు సత్యము రెండు కలిసే ఉన్న అందుకెళ్ళి మనకు సత్యము ఏరుకునేది పని ఉన్నది. ఇక అన్ని సత్యం అంటే అది పని వచ్చేది కాదు. ఇటువంటి ఎన్నో గ్రంథాలలో ఎన్నో మాటలు ఉన్నాయి. కర్ణుడు చెవులకెళ్ళి పుట్టిండట. నిజంగా సోదకుడు వాళ్ళని పుట్టారా? అది రాసి ఉన్నాయి కదా. రాస్తే ఏమైంది రాస్తే ఏమైంది? గాంధారికి 101 కొడుకులు పుట్టిండట. ధృతరాష్ట్రునికి 100 ఏళ్ళన్న 101 కొడుకుల్ని అంటదా ఒక ఆడి? అది రాసి ఉన్నాయి కదా. రాస్తే ఏమైంది రాసేటోళ్ళు ఎట్లా రాసిండు? అదే చదివేటోడి కన్నా దిమాగ్ కావాలి కదా మరి. రాసేటోడు ఎట్లా రాసిండొచ్చు, కానీ చదివేటోడికి దిమాగ్ కాల. మాందాత ఆడి లేక మొగోడికి అడుకోలో పుట్టిండట. మాందాత నాచికేతుడు ముస్కురకెళ్ళి తుమ్మాటే పడ్డాడట. సో ఎట్లనే మాటలు, ఇవే మాటలు కర అనుకుంటున్నాడు. ఇక రాసిండగా రాత్రి అబద్ధం రాస్తారా మరి? కరనే మరి పుడతారా? ముక్కులకెళ్ళి పుడతారా? ఎవడన్నా విచారం చేసిన ఎవడన్నా పోటీ చేస్తలేదు. రాసిండగా రాస్తే ఏమైంది? నేను కూడా రాస్తా. గాలి వచ్చింది, గడ్డపర లేచిపోయింది ఆకాశం అని నేను కూడా రాస్తా. నమ్ముతా? రాసిండగా రాసిన మాత్రం నమ్ముడేనా? అది కాదు. రాతలు వస్తున్నాయి, రకరకాల మాటలు ఉన్నాయి బయరా. రామాయణంలో చెట్లు మాట్లాడినాయట. రామాయణంలో చెట్లు మాట్లాడినాయట. అంటే లక్ష్మణునికి బాణం తగులుతాయి కదా. అప్పుడు తెల్లని దాకా హిమాలయ గుట్టకు పోయి ఆ జడీ బూటి తీసుకురా అని వైద్యకుడు చెప్పాడు. అప్పుడు ఆంజనేయుడు తయారైతే పోతాడు. అదే రాత్రి పొద్దుగూడ కంటే ముందు రావాలా అంటే అప్పు మరి అది చెట్టు ఆనువల్ ఎట్లుంటుంది? లేదా జగ మెరుస్తాయి ఆ చెట్లను బట్టి. పోయిండు ఆడికి పోతే ఉన్న చెట్లన్నీ మెరుస్తున్నాయట. ఎందుకు? నేను రాముల కార్యంకు నేను పడాలా, నేను సంజీవని, నన్ను తీసుకపోని. ఆ చెట్టు అంటున్నా, ఇక్కడ చెట్టు అంటున్నారే, అది కాదు నేను సంజీవని, నన్ను తీసుకపోయి ఆ చెట్టు అంటున్నారు. చెట్లు మాట్లాడినట. నమ్ముదామా మాటల్ని? అందుకు ప్రతి మాటల మనది తాకత్ కావాలి, దాన్ని విచారం చేసేది మనకు తామట్టం కావాలి. లేకుంటే మనము మోసపోతున్నాం. వాళ్ళు చెప్పిన మాట ఈ మాట అది కాదు. మనకు ప్రతిత్తి అయిన మాటని నమ్మాలి, ప్రతిత్తి కాని మాటని దూరం చేయాలి. ఎవరి మాట నమ్మకు, నమ్మి మోసపోకు. ఎవరి మాట నమ్మకు, నమ్మి మోసపోకు. ఎవరి మాట నమ్మకు. వివేకముని కారము కచ్చడపై దొరకు సోదరా, కచ్చడపై దొరకు. ఎవరి మాట ఎవరి మాట నమ్మకు, నమ్మి మోసపోకు. వివేకము విచారము తక్కడపై దోకు. ఓళ్ళ మాట నమ్మేది అవసరం లేదు. అంటే గురువు మాటలు కూడా నమ్మద్దు. గురు అంటున్నారు 2 2 5 అవుతాయంటే నమ్మలేదా? ఆ గురువు అంటున్నాడు 2 2 5 అవుతాయి, నమ్మలేనా? గురు అంటున్నాడు గాడికి కొమ్ములు ఉంటాయి, నమ్మలేనా? అది కాదు. గురు చెప్పిన మాటలు కూడా నమ్మకు. నీకు ఆత్మకు
ప్రతీతి అయిన మాటని నమ్ము. అందుకు ఎవరి మాట నమ్మేది? మన ఆత్మకు ప్రతీతి అయిన మాటని, మన ఆత్మల వివేకం విచారంతో జోకాలే ఈ మాట ఎంత మట్టుకు సత్యం ఉన్నది, ఎంత మట్టుకు పొందున్నది, దాన్ని జోకాల. మరి జోకుడు తాకతుత్తగా వస్తుందా? దానికోసాన్ని సత్సంగాలు చేయాలి. ఎంతెంత మనం సత్సంగాలు చేస్తే అంతంత మనకు జోకే తాకత్ మనల్లా వస్తుంది. అందుకు సత్సంగాలు ముఖ్యం.